అందరికీ నమస్కారం. నా పేరు రవికిషోర్ సుంకర అడ్వకేట్. నేను గత 4 నెలల క్రితం జరిగిన ఇన్సిడెంట్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. దీని ద్వారా మీరు ఖచ్చితంగా అవేర్నెస్ పొందాలి, దాంట్లో నుండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా పేరెంట్స్కి తెలియజేస్తున్నాను. విషయానికి వస్తే, ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ, ఆమెకి 2 అమ్మాయిలు, చాలా మంచి ముద్దుగా ఉన్న అమ్మాయిలు ఉన్నారు. కొంతకాలానికి ఏమైంది, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి. భర్త తాగుడికి బానిసయ్యి ఆమెని వదిలేయడం జరుగుతుంది. అప్పటికి ఆ పిల్లల వయసు ఒక 9-10 ఇయర్స్ ఉంటాయి. అప్పటి నుంచి ఆ పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ పెద్ద చేస్తూ, ఈమెకి ఎటువంటి వ్యవసాయ పనులు తెలియకున్నా కానీ పరిస్థితుల వల్ల అన్నీ నేర్చుకొని ఈ యొక్క వ్యవసాయ ఆధారిత పనులకు వెళ్తూ వీరిని సాధడం జరిగింది. ఈ పిల్లల్ని కూడా 2 అమ్మాయిలు, ఈ 2 అమ్మాయిల్ని కూడా గర్ల్స్ క్యాంపస్లోనే, అంటే ఎడ్యుకేషన్ స్కూల్ ఏజ్ నుంచి డిగ్రీ వరకు కూడా ఈ యొక్క గురుకులకు సంబంధించిన స్కూల్స్ అండ్ కాలేజెస్లో చదివించి మంచిగా more than 90% మార్క్స్ వచ్చేలాగా పిల్లలిద్దరూ కూడా చాలా బాగా చదవడం జరిగింది. ఈ యొక్క పరిస్థితుల్లో భర్త ఆధారం లేకున్నా కానీ ఒక భార్య వాళ్ళ పిల్లల్ని చాలా మంచిగా లీడ్ చేసింది. అందులో పెద్దమ్మాయి కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ కంప్లీట్ చేసి more than 95% మార్క్స్ సెక్యూర్ చేసింది. ఈ పరిస్థితులలో ఒక తల్లికి ఎంతో ఆనందం, ఉన్నత జాబులు సంపాదించి నా యొక్క కష్టాలన్నీ తీరుస్తుంది నా బిడ్డ అని అనుకున్న పరిస్థితి. డిగ్రీ అయిపోయింది. ఆ యొక్క ప్రిపరేషన్, బ్యాంక్ అండ్ సాఫ్ట్వేర్ జాబ్స్ అనే ప్రిపరేషన్లో భాగంగా ఒక 6 months ఇంటి దగ్గర ఉండడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఈ అమ్మాయికి కొద్దిగా ఎవరైతే ఆ భార్య ఉందో ఆ భర్త యొక్క సహకారం లభించక కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ పెద్ద బిడ్డే వెళ్ళి వాళ్ళ తండ్రికి నచ్చజెప్పి ఎడ్యుకేట్ చేసి, నాన్న నేనున్నాను, మీరిద్దరు అమ్మ నాన్న మీరిద్దరు కలిసి ఉండాలి అని చెప్పి ఈ యొక్క భార్యాభర్తలను కూడా కలపడం జరిగింది, తల్లిదండ్రుల్ని, ఆమె అమ్మాయి యొక్క తల్లిదండ్రుల్ని. ఈ తర్వాత పరిస్థితి చూస్తే సడన్గా యొక్క పెళ్ళి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో భాగంగా ఎవరైతే తండ్రి ఉన్నాడు, ఈ అమ్మాయి యొక్క తండ్రి ఉన్నారో ఆ తండ్రి యొక్క అక్క కొడుకుని ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నారు. అందరూ ఎంగేజ్మెంట్ కూడా రేపు అనే లోపు ఒక అబ్బాయితో ఈ అమ్మాయి ఎస్కేప్. అసలు ఇది ఒక అనుకోని సంఘటన. అసలు దీన్ని మనం స్టన్ అయిన పరిస్థితి. అసలు ఏంటి, ఇలాంటి అమ్మాయి ఇట్లా చేస్తుందా? డిగ్రీ వరకు గర్ల్స్ క్యాంపస్లోనే చదువుకున్న అమ్మాయి, ఎటువంటి మగవారితో స్నేహం లేని అమ్మాయి, పరిచయాలు లేని అమ్మాయి ఇలా చేస్తుందా అని అందరం కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి. అందులో భాగంగా ఆ అమ్మాయి సడన్గా అతనితో ఎస్కేప్ అవ్వడం, ఒక గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకోవడం, వెంటనే ఖమ్మంలో వాళ్ళ మిత్రుడి యొక్క ఇంటికి వెళ్ళి వీడు షెల్టర్ అడగడం, దాంట్లో వీళ్ళు ఈ అమ్మాయి తరపున వాడికి రిలేషన్ పరిచయం ఉండడం వల్ల వాడు ఇంటిమేషన్ చేసి రండి ఏదో ఒకటి డిసైడ్ అవుతురు అనే పర్పస్లో వెళ్తే సడన్గా ఏం జరిగింది అని అంటే, ఆ అమ్మాయిని కొన్ని అనుకోని పరిస్థితుల్లో చేంజ్ చేసి ఆ అమ్మాయిని పట్టుకొని ఈ అమ్మాయి తరపున బంధువులు తీసుకురావడం జరిగిన తర్వాత దాదాపుగా 1 నెల రోజుల పాటు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఆరాధిస్తే వాళ్ళ ఇంటి పక్కమ్మటే ఒక అబ్బాయి, వాడు 10th క్లాస్ చదువుకున్నాడు, 10th క్లాస్ ఫెయిల్. ఒక ఎలక్ట్రీషియన్ దగ్గర గోడలకి గాడులు కొట్టుకుంటూ పైప్ లైన్లు వేసే ఒక పరిస్థితి వృత్తి. వెనక ఎటువంటి ఆదాయం సోర్సులు లేవు. తర్వాత 2 క్యాస్టులు డిఫరెంటు, తర్వాత 2 చదువులు డిఫరెంటు. ఆ అబ్బాయికి మల్టీ ఉమెన్స్తో ఎఫైర్ ఉందన్న విషయము ఈ అమ్మాయికి తెలుసు. తర్వాత అబ్బాయికి డ్రింకింగ్ హ్యాబిట్ ఉందన్న విషయం కూడా తెలుసు. ఈ పరిస్థితులలో ఈ అమ్మాయి అబ్బాయిని ఎలా చూజ్ చేసుకుంది అంటే, డిఫరెంట్ ప్రొఫైల్ ఉన్నాయి. వెరీ లో ప్రొఫైల్ అబ్బాయిది,
ఈ అమ్మాయిది చాలా వరకు మంచి ప్రొఫైల్ ఉంది, ఇటు అందం పరంగా చూసుకున్నా ఏ పరంగా చూసుకున్నా. ఈ పరిస్థితులలో ఎవరికి లవ్ని మనం ఎవరు వ్యతిరేకం కానప్పటికీ ఎవరు ప్రొఫైల్ అంటే ప్రొఫైల్ని బట్టే కదా రేపు వాళ్ళు మంచుకుంటారా లేదా అనేది తల్లిదండ్రులకు అర్థమవుతుంది, ఎవరికి అయినా కానీ అర్థమవుతుంది. ఆ పరిస్థితిలో చాలామంది ఈ అమ్మాయిని ఎడ్యుకేట్ చేయబోయారు. ఏమని? ఒక 3 ప్రపోజల్స్ పెట్టారు. ఒకటి, ఆ అబ్బాయినే చేసుకుంటే నీ ఇష్టం, ఎవరిని చేసుకోవాలి అనుకున్నది నీ ఇష్టం, కానీ ఒక 5 నెలల పాటు లేదా సంవత్సరం పాటు లేదా నీ ఇష్టం, నీకు జాబ్ వచ్చేంత వరకు చదువుపై దృష్టి పెట్టు, ఆ తర్వాత నీ ఇష్టం అని ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. దానికి అమ్మాయి ససేమిరా అన్నది. తర్వాత పేరెంట్స్ మీద ఇష్టం భాగంగా కొంత వాయిదా వేసుకోమని చెప్పారు. అయినా ఎటువంటి ఆ పేరెంట్స్పై ఇష్టాన్ని చూపించలేదు, గౌరవం చూపించలేదు. లిటరల్లీ ఒక జడ్జి స్థాయి వ్యక్తులు కూడా ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. చాలా రాంగ్ వేలో యు ఆర్ గోయింగ్ టు హిజ్ లైఫ్. సో నీకు రేపు ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతుంది, నీ ఫ్యూచర్ అంతా స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది, వద్దని ఎంత సజెస్ట్ చేసినా కానీ వినని పరిస్థితి. ఆ పరిస్థితులలో ఈ అమ్మాయిని పోలీస్ స్టేషన్లో వదిలేయడం వల్ల అతనితో పాటు కాపురానికి వెళ్ళడం జరిగింది. ఈ దాదాపుగా ఇది జరిగి ఒక 2-3 months కావస్తుంది. దయచేసి పిల్లల తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటి అంటే, పిల్లలపై గుడ్డి నమ్మకం పెట్టుకోకండి. ప్రతిసారి మీరు ఆరా తీస్తుండండి, మీ యొక్క పరిస్థితులు చెప్పండి, వారిపై ప్రేమను చూపండి, నమ్మకం కూడా ఉండాలి. ఆ నమ్మకం అనేది మీరు వాళ్ళని పరిశీలిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. మనం ఒక లవ్ని ఎవరు తప్పు పట్టనప్పటికీ తగిన జోడుని ఎంచుకోవాల్సిన అవసరం. తగిన జోడు అని అంటే అది ఆర్థిక పరమైంది అవ్వచ్చు, సామాజిక పరమైంది అవ్వచ్చు, లేకపోతే కొన్ని యొక్క అలవాట్ల పరంగా అయింది అవ్వచ్చు. డిఫరెంట్ కోణాలు ఉంటాయి. అవి మ్యాచ్ అయినప్పుడే మ్యాక్సిమం ఆ లైఫ్ చాలా బాగుంటుంది. మిస్ మ్యాచ్ అయినప్పుడు లేదా అది చాలా వేరియేషన్ ఉన్నప్పుడు అది తెగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని అతి చిన్న వయసులో, అంటే ఆ అమ్మాయికి 20 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరం మాత్రమే, ఒక మెచ్యూర్ లేని ఒక సిచ్యువేషన్లో ఈ యొక్క వాళ్ళ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సేమ్ సిచ్యువేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మిత్రులారా, దయచేసి పిల్లల పట్ల ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయండి. ఒక ఏజ్కి వచ్చినప్పుడు మీరు ఉండండి. వాళ్ళు మేజర్ అయ్యేసరికి వాళ్ళకి అన్ని రకాల హక్కులు వస్తాయి. కాబట్టి ఆ హక్కుల్లో భాగంగా వాళ్ళు ఒక అగ్రెసివ్ స్టెప్స్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి యొక్క ఇన్సిడెంట్లని పిల్లలు చూడండి. తల్లిదండ్రుల వేదన గురించి కూడా ఆలోచించండి. తల్లిదండ్రుల యొక్క సహకారం లేని ఏ యొక్క జంట కూడా ముందుకెళ్ళిన దాఖలాలు లేవు. 1 సంవత్సరం లేదా 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలకైనా కానీ ఖచ్చితంగా వాళ్ళు విడిపోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అని అంటే వారి సహకారం అంత గొప్పది. అది కూడా మీరు గమనించండి. దయచేసి నేను కోరుకునేది ఏంటంటే, పిల్లల్ని ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క అంగీకారం తీసుకొని వారి యొక్క మనసుని గెలిచి మాత్రమే మీరు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం.